ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ టీచర్ల నిరసన కార్యక్రమం ఉధృత రూపం దాల్చింది. ఈ రోజు మధ్యాహ్నం మొగల్రాజపురంలో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో మంత్రి ప్రెస్ మీట్ పెట్టారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి తమ బాధలు చెప్పుకునేందుకు తమని వెంటనే రెగ్యులర్ చేయాలని, తమని ఉద్యోగాలు తిరిగి తీసుకోవాలని కోరుకుంటూ కొంతమంది గిరిజన గురుకుల టీచర్లు అయితే ఇక్కడ చేరుకున్నారు. అయితే గంటల తరబడి వేచి చూసిన మంత్రి ప్రెస్ మీట్ పెట్టేసి కాన్ఫరెన్స్ సమావేశాలు పెట్టుకొని వెళ్ళిపోయారు తప్ప వీళ్ళతో అయితే చర్చలు అయితే జరపలేదు. విజ్ఞాపన పత్రానికి కేవలం పోలీసులు నలుగురిని మాత్రమే అనుమతిస్తామనడంతో నలుగురు మాత్రమే లోనకెళ్ళగా మిగిలిన వాళ్ళందరూ రోడ్డు మీద నిలబడిపోయారు. అయితే విజ్ఞాపన పత్రం తీసుకున్న గుమ్మడి సంధ్యారాణి కాళ్ళపై పడి తమకు అన్యాయం చేయొద్దని, తమకు ఉద్యోగాలు తిరిగి ఇవ్వాలని కోరబోతున్న సమయంలో గుమ్మడి సంధ్యారాణి వారి మీద సీరియస్ అయ్యారు. కాళ్ళ మీద పడేసి నన్ను అవమానిస్తదలుచుకున్నారా, ప్రభుత్వం తప్పుడు విధానాలు వెళ్తుందని ప్రజలకు తెలియజెప్పాలనుకుంటున్నారా, మమ్మల్ని అబాస్ పాలు చేయడానికి మీరు ఇలాంటి పనులు చేస్తున్నారా అంటూ సీరియస్ అయిపోయి డోర్లు వేసేసుకోవడంతో వాళ్ళు చేసేది ఏమీ లేక తిరిగి కిందకు వచ్చేసి మంత్రి సంధ్యారాణి బయటికి వెళ్ళే సమయంలో అడ్డుపడి తమ విజ్ఞాపన తెలిపాలని అనుకున్నారు. అయితే పోలీసులు తెలివిగా ఒక కారుని ఎడం చేతి వైపు వెళ్తుంటే ఆ కారులో మంత్రి ఉన్నారనుకొని మొత్తం ఆ కారుకి అడ్డం పడగా రైట్ సైడ్ నుంచేసి మంత్రి చక్కగా చల్లగా జారుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మంత్రి సంధ్యారాణి పారిపోయారని చెప్పచ్చు. మంత్రి సంధ్యారాణి అలా తమతో మాట్లాడకుండా వెళ్ళిపోవటానికి పోలీసులు చేసిన విధానమే కారణమని భావించిన గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ టీచర్లు ఆవేశానికి లోనై పోలీసుల పైన విరుచుకుపడ్డారు. అదే సమయంలో ఉద్రిక్తకు లోనైన కొంతమంది టీచర్లు ఈ గిరిజన కమిషనర్ ఆఫీసు కార్యాలయం ఎదురుగా ఉన్న 4 అంతస్తుల బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 4 అంతస్తుల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి మేము దూకి చచ్చిపోతామని చెప్పేసి ఒక 25 మంది దాకా గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ టీచర్లు ఆ భవనంపై చేరుకోవటం, వాళ్ళ వెనకాలే పోలీసులు పరిగెత్తుకుంటూ వెళ్ళటం, చివరికి వారి పైకెక్కి దూకే ఆత్మహత్యా ప్రయత్నం చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఈ సమయంలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొని ఒక మహిళ శ్రోతపి పడిపోగా పోలీసు జీపులో ఇప్పుడే ఆ మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లారు. మిగిలిన వారందరూ కమిషనర్ కార్యాలయం ముందు కూర్చొని చావైనా బతుకైనా ఇప్పుడే తేల్చుకుంటాం, ఇది ఇంతకు మించి మేము చేసేది ఏమీ లేదు, రోజుల తరబడి నెలల తరబడి అధికారుల చుట్టూ, మంత్రుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి విసిగిపోయాం కాబట్టి ఈరోజు వెళ్ళిపోయిన మంత్రి అంటే ఎవరైతే సమాధానం చెప్పకుండా పారిపోయిందో మంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తిరిగి రావాలి, తమ ఉద్యోగాలు తమకు ఇస్తున్నట్లు ప్రకటించాలని, అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదని, చావనైనా చస్తాం తప్ప తాము ఉద్యమాన్ని విరమించేది లేదని 1450 మంది గిరిజన అవుట్సోర్సింగ్ టీచర్లలో కేవలం 700 మందికి మాత్రమే జూన్ నెలలో రెన్యువల్ చేసి మిగిలిన వారందరినీ రోడ్డు పాలు చేశారని, తక్షణమే మిగిలిన వారందరినీ తీసుకోవాలని, డిఎస్సిలో గిరిజనేతరులని తీసుకుంటున్నారని, అలాగే జీవో నెంబర్ 3 సాకు చేపించేసి తమకు అన్యాయం చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తుందని, కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్పందించేసి తమకు ఉద్యోగాలు తిరిగి ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదలమని చెప్పేసి ఈ గిరిజన అవుట్సోర్సింగ్ టీచర్లు అయితే తీవ్ర స్థాయిలో ఉద్యమాన్ని అయితే చేస్తున్నారు. కెమెరామ్యాన్ విష్ణుతో పాండురంగారావు, నెంబర్ 1 న్యూస్, విజయవాడ.